శనివారం నాడు దేశమంతా కృష్ణాష్టమి సంబరాలు చేసిండ్లు కదా. ఇక తల్లులంతా వాళ్ళ పిల్లలకు కృష్ణయ్య గోపికల తీరులా కొత్త కొత్త బట్టలు తొడిగి దండలు బొట్టు పిల్లలు పెట్టి రెడీ చేసిండ్లు. పోటువలు వీడియోలు తీసుకొని మస్తు మురిసిపోయిండ్లు. ఇగో గిట్లనే గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ జాగరసుత కృష్ణునికి కోట్ల రూపాయల సొమ్ములేసి తయారు చేసిండ్రట. మరిగా గా ముచ్చటేందో మనకి నడుచుకొని వద్దాం పాండ్లి. వజ్రాలతో చేసిన చెక్కున మెరిసే కిరీటాలు తొడుగుతుండ్రు చూడుర్రే. గీ కృష్ణయ్యనే గా కోట్ల రూపాయల నగలేసుకున్న దేవుడు. గ్వాలియర్ పట్నంలో ఉన్న ఈ గోపాల మందిరంలో శనివారం నాడు కృష్ణాష్టమి పండుగ మహాసంబురంగా అయింది. 100 ఏండ్ల కింద సింతియా రాజవంశపోలు కట్టించిన ఈ గుళ్ళే కృష్ణయ్య పేరు మీద 100 కోట్ల రూపాయలు విలువ చేసే నగలున్నాయట. మరి అవన్నీ అప్పటి రాజుల కాలం సంది వస్తున్నాయో ఏమో గాని అన్ని ఓ గట్టి లాకర్ల దాచిపెట్టి భద్రంగా ఉంచుతున్నారట అధికారులు. అయితే ప్రతేడు కృష్ణాష్టమి పండుగ రాగానే పోలీసు బందోబస్తు నడుమ బయటికి తీసి గిట్ల దేవునికి అలంకరణ చేస్తారట. అండ్ల బంగారు కిరీటాలు, 7 వారాల పచ్చల హారాలు, వజ్రాలు, కంకణాలు, బంగారంతోని తయారు చేసిన పిల్లన గ్రోవి ఉన్నాయట. ఇవన్నీ ఒక్క కృష్ణాష్టమి నాడే బయటికి తీస్తారా అన్నట్టు. మంచిగా శుద్ధి చేసి దేవునికి ఒక్కోటి తొడుగుతుర్రు. అటెనక పూజలు చేసి ఆరతిచ్చి భక్తి పాటలు పాడతారు. ఇక పొద్దుక ఇప్పటోళ్ళనే తీసి మళ్ళా లాకర్ల భద్రంగా దాస్తారట. 100 కోట్ల రూపాయల ఈ విలువైన సొమ్ములకు ఇన్సూరెన్స్ కూడా చేపించిండ్రట అధికారులు. ఆ సొమ్ములన్నీ మున్సిపల్ అధికారుల కన్సర్నలనే ఉంచిర్రట. అందుకే దేవునికి సొమ్ములు తొడిగిచ్చే కార్యం పోలీసులు ఇంకా అధికారుల సమక్షంలో నడుస్తుంది. మొత్తానికి దేశంలో ఎక్కలేని తరీకల గోపాలుని మీద గింత ఆస్తి సొమ్ములు రూపకంగా ఉన్నాయంటే ఆ నల్లనయ్య వాసుదేవుడు బగ్గ కోటీశ్వరుడే అని అనుకుంటారు ఇప్పుడు అందరూ.